మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు షేర్స్ ఎక్కడ కొనాలి? ఎక్కడ అమ్మాలి? షేర్స్ కొనటానికి ఏమైనా మార్కెట్ ఉంటుందా అనేది? సో, షేర్స్ కొనటానికి కూడా ఒక మార్కెట్ ఉంటది. అదే స్టాక్ ఎక్స్‌చేంజ్ అనమాట. అసలు ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? అసలిది ఎలా ఉంటది? అనేది పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్ గురించి అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఈ వీడియో మీరు చివరిదాకా చూస్తే స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎలా పనిచేస్తుంది సులభంగా అర్థం చేసుకోవచ్చు. నమస్కారం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్‌లో చాలా ముఖ్యమైన విషయం అయిన స్టాక్ ఎక్స్‌చేంజ్ గురించి తెలుసుకుందాం. మీరు పూర్తిగా బిగినర్ అయినా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే కంపెనీల షేర్లను కొనుగోలు, అమ్మకం చేసే అధికారిక మార్కెట్. ఉదాహరణకు, మీరు ఒక మొబైల్ కొనాలి అంటే మొబైల్ షాపుకు వెళ్ళి కొంటారు. అదే కూరగాయలు కొనాలి అంటే కూరగాయల షాపుకు వెళ్ళి కొంటారు. అలాగే అలాగే కంపెనీలు షేర్లను కొనడానికి, అమ్మడానికి ఉపయోగించే మార్కెటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజే ఎందుకు అనేది చూద్దాం. ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే మీరు స్టాక్ కొనాలి అంటే ఆ కంపెనీ లేదా స్టాక్ ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ప్రక్రియను సులభం చేసింది. ఇది కొనుగోలుదారులను, అమ్మేవారిని ఒకే వేదికపై కలుపుతుంది. ఇప్పుడు మనకి ఇండియాలో ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఇండియాలో మొత్తం ఉన్నాయి 2 స్టాక్ ఎక్స్చేంజెస్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సో ఎన్ఎస్సి అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా. మీరు ఎలా షేర్స్ కొనాలో చూద్దాం. మీరు నేరుగా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి షేర్లు కొనలేరు. మీరు షేర్లు కొనాలి అంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి, ఒక ట్రేడింగ్ అకౌంట్ కావాలి అండ్ సెబీ రిజిస్టర్ బ్రోకరేజ్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలి. సో సెబీ రిజిస్టర్ బ్రోకరేజ్ అంటే ఏంజల్, జీరోదా, అప్ స్టాక్స్, గ్రోత్ ఇలా చాలా యాప్స్ ఉంటాయి కదా! ఆ యాప్స్‌లో మీరు షేర్స్ అనేది కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సులువుగా చెప్పాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది షేర్లు కొనడానికి, అమ్మడానికి ఉపయోగించే ఒక మార్కెట్. ఇది చాలా సెక్యూర్డ్‌గా ఉంటది. చాలా నమ్మేదగ్గ మార్కెట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ మొదటి నుంచి సింపుల్‌గా తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.